శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఈ రోజు ఏదో ఒక విషయం పట్ల కొద్దిగా మనసు లోపల అశాంతత ఎక్కువగా పెరగబోతుంది. కానీ ఈ రోజు కొన్ని ఖర్చులు ఉంటాయి, దానివల్ల ఎక్కువ మీరు భయపడకండి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మీకోసం బాగానే అని చెప్పుకోవచ్చు. కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోండి. అప్పు వ్యవహారాల్లో కొద్దిగా ఈ రోజు భయంగా ఉంటుంది. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మీకోసం పర్వాలేదు, బాగానే చెప్పుకోవచ్చు. విశేషంగా ఈ రోజు మధ్యాహ్నం 1:30 తర్వాత కొద్దిగా మనసులో తెలియని ఒక రకమైన అజ్ఞాత భయం అయితే ఈ రోజు మీకు పెరుగుద్ది. అని ఈ రోజు ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అయితే అస్సలు చేయకండి. సగంలో పనులు ఏవైనా ఉన్నట్లయితే దాన్ని ముందుగా పూర్తి చేయండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు, నార్మల్ గా అని చెప్పుకోవచ్చు. మరి అంత బ్యాడ్ లేదు, మరి అంత గుడ్ అయితే లేదు. కానీ ఈ రోజు కొద్ది సామాన్యంగా అయితే ఉండబోతుంది. కానీ ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి. ఈ రోజు ముందుగా ఫోకస్ అంతా గతంలో మీరు ఏవైతే సగంలో పని చేస్తున్నాయో ముందు దాని మీద పెట్టండి. రెండోది, ఈ రోజు కుదిరినట్లయితే కొన్ని చోట్ల ట్రావెలింగ్ అయ్యే అవకాశం ఉంది. మూడోది, ఈ రోజు మరి ముఖ్యంగా మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా చర్చించకండి. ఈ రోజు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా 11 సార్లు తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. మనోబలం అలాగే ఆత్మబలం తప్పకుండా మీకు పెరిగి తీరుద్ది. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.